మామ మరి ఇంత ఈజీ అనుకోలేదు. ఎటువంటి లాగిన్ అనేది లేకుండా సింపుల్గా ఈ యొక్క యాప్ అనేది మీ మొబైల్లో ఉంటే చాలు. కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. జస్ట్ ఇక్కడ మన యొక్క ఓట్ కార్డ్ నెంబర్ అనేది సెర్చ్ చేస్తే చాలు ఆన్లైన్లో మన ఓటు ఉందా లేదా అనేది అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. ఈ యాప్కి వచ్చేసి ఓట్ కార్డుకు సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఎటువంటి లాగిన్ అనేది అయితే అవసరం లేదండి. సో ఇన్ కేస్ మీరు వెబ్సైట్ ద్వారా వెళ్తే లాగిన్ అనేది అయితే అవసరం అవుతుంది. సో సింపుల్గా ఈ యొక్క ఓట్ కార్డ్ అనేది నా దగ్గర ఉంది. ప్రజెంట్ ఈ ఓట్ కార్డు డీటెయిల్స్ ఆన్లైన్లో ఉందా లేదా అనేది ఎటువంటి ఓటీపీ లాగిన్ లేకుండా సింపుల్గా యాప్లో ఎలా చెక్ చేయాలో చెప్తాను. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి మామ. డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేస్తాను. సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓటర్ లిస్ట్కి సంబంధించి మీరు ఎపిక్ ఓటు కార్డు నెంబర్ ద్వారా సెర్చ్ చేయాలనుకుంటున్నారా, డీటెయిల్స్ నేమ్ ద్వారా సెర్చ్ చేయాలనుకుంటున్నారా, మొబైల్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయాలనుకుంటున్నారా, క్యూఆర్ కోడ్ ద్వారా చెక్ చేయాలనుకుంటున్నారని మనకి 4 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఓటు కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క ఓటు కార్డ్ నెంబర్ అనేది వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్, సో బట్ వాళ్ళకి ఎక్కడ ఓటు ఉంది అనేది ఆన్లైన్లో రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఈ యొక్క స్టేటస్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు లేదా వాట్సాప్లో చెక్ చేసుకోవచ్చును. సో ఇది కొత్తగా కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొని వచ్చింది గైస్. ఇక్కడ నుంచి మనం ఫ్రీగా మన మొబైల్లోనే ఓటు కార్డు యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చును. మీకు ఈ యొక్క యాప్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లేదా ఫస్ట్ కామెంట్లో నేను పిన్ చేశాను. సింపుల్గా అయితే చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మోర్ అడ్వైస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. జై హింద్.